అందరికీ నమస్కారం. మన వంటల వసంతం ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా క్రిస్పీగా, మార్కెట్లో దొరికేదానికంటే ఇంకా రుచిగా ఉండే ఒక సూపర్ స్నాక్ తయారు చేసుకోబోతున్నాం. అదే మన అందరికీ ఇష్టమైన శనగపప్పు మిక్చర్. రెసిపీలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇలాంటి సాంప్రదాయ వంటలు, పల్లెటూరి స్టైల్ రెసిపీలు, సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవాలనుకుంటే వెంటనే మా వంటల వసంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్కి పెద్ద సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన రెసిపీ గురించి మాట్లాడితే, ఈ శనగపప్పు మిక్చర్ సాయంత్రం టీ టైంకి అద్భుతంగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పండుగలకి, ఫంక్షన్లకి కూడా చాలా బాగుంటుంది. తక్కువ పదార్థాలతో, తక్కువ ఖర్చుతో చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్ క్రంచ్ టెక్స్చర్ రావడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ కూడా చెప్తాను. అవి ఫాలో అయితే మీ మిక్చర్ చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా మనం స్టెప్ బై స్టెప్గా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో అరకిలో శనగపప్పుని వేసుకోండి. ఇప్పుడు దీనిని నీళ్లు పోసి బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఆ వాటర్ని తీసివేయాలి. ఇప్పుడు దీనిలో అర చెంచా ఉప్పుని వేసుకొని మళ్ళీ ఈ శనగపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా సాల్ట్ కరిగేంత వరకు ఒకసారి ఇలా కలిపి దీనిని 6 నుంచి 7 గంటలు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకున్నా పర్లేదు, లేదంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా 7 గంటలు నానిందంటే పప్పు ఇలా నానుతుంది. అప్పుడు దానిలో ఉన్న వాటర్ని తీసివేయాలి. ఇలా వాటర్ తీసివేసిన తర్వాత శనగపప్పుని ఇలా ఒక క్లాత్లో వేసుకొని ఇలా రబ్ చేయాలి. అప్పుడే దానిలో ఉన్న తడి అంతా ఆ క్లాత్ అనేది పీల్చుకొని మనకు శనగపప్పు అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీనిని వేరొక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో శనగపప్పు ఫ్రై చేయడానికి కావలసిన ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా కొంచెం కొంచెం శనగపప్పుని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ ఈ శనగపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అయిందంటే శనగపప్పు అనేది మనకి క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన శనగపప్పుని కూడా ఇలా కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ మీడియం నుంచి హై ఫ్లేమ్లో శనగపప్పుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 చెంచా కారం, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. శనగపప్పు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కారం, సాల్ట్ అలాగే మసాలాని యాడ్ చేసుకోండి. అప్పుడే శనగపప్పుకి ఆ మసాలా అనేది బాగా పట్టుకుంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. చూడండి, ఇలా కలుపుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము ఇంతకుముందు పెట్టుకున్న కడాయిలోనే అదే ఆయిల్లో కొన్ని మిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ శనగపప్పు మిక్చర్ పైన వేసుకోండి. ఇలా చాలా ఈజీగా, చాలా క్రిస్పీగా మన శనగపప్పు మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుందో, తినడానికి ఇంకా అంతకంటే రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. మీ కమెంట్స్ అనేది మాకు హ్యాపీనెస్ని ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. వాళ్ళు ఇంట్లో చేసుకొని ఆనందంగా ఉంటారు. ఇంకా మా వంటల వసంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో
మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి మరిన్ని స్నాక్స్, స్వీట్స్, కర్రీలు, పల్లెటూరి రుచుల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో త్వరలో ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.